ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఆది కృతిక ఎప్పుడు వచ్చింది, ఆది కృతిక ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాస ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆది కృతిక మురుగ భగవానికి పవిత్రమైన రోజు. ఈరోజు తల్లి మరియు బిడ్డల మధ్య దైవత్వాన్ని సూచిస్తుంది. శివుడు పార్వతీ దంపతుల రెండవ కుమారుడు. ఇతని జననము స్కంద పురాణంలో విస్తృతంగా వివరించబడింది. తమిళంలో మురుగ అంటే అందం అనే అర్థం. అందం, శౌర్యం మరియు జ్ఞానం యొక్క ప్రతిరూపంగా కీర్తించబడిన మురుగన్ని వివిధ ఆచారాల ద్వారా అనేక విధాలుగా పూజిస్తారు. అన్ని మురుగన్ దేవాలయాల్లో ఆది కృతిక రోజున మురుగన్కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు యాగాలు నిర్వహిస్తారు. స్కంద పురాణం ప్రకారము మురుగన్ శివుని మూడవ కన్ను నుండి 6 జ్వాలలుగా జన్మించాడు. అగ్ని మరియు వాయుదేవుడు మురుగను 6 జ్వాలలను శరవణ పొయ్గైకి తీసుకువెళ్లారు. శరవణ పొయ్గైలోని తామర పువ్వుల నుండి వచ్చిన 6 పిల్లలను కార్తికై పెంగల్ చూసుకుంది. మురుగన్ బాల్యంలోకి అడుగుపెట్టినప్పుడు పార్వతీదేవి కార్తికై పెంగల్ నుండి 6 పిల్లలను తీసుకొని 6 ముఖాలు కలిగిన ఒకే బాలుడిగా చేసింది. అందుకే మురుగన్ను షణ్ముఖ అని కూడా పిలుస్తారు. ప్రతి కృతికా నక్షత్రంలో మురుగన్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని శివుడు మరియు పార్వతీదేవి కార్తికై పెంగల్కు వరం ఇచ్చారు. మురుగన్ని పూజించడానికి కృతికా నక్షత్రం చాలా పవిత్రమైనది మరియు దక్షిణాన పుణ్యకాలంలో సూర్యదేవుడు ఉత్తరం నుండి దక్షిణానికి తన దిశను మార్చుకునే మొదటి మాసము ఆది కృతికైకి చాలా ముఖ్యమైనది. ఆది కృతికై ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకుందాము. ఆది కృతిక రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసి మురుగన్ విగ్రహం ముందు షడ్భుజాకారపు గిన్నెడు బియ్యం పిండిని ఉంచాలి. తర్వాత మురుగన్ ప్రతిమకు 2 వైపులా నెయ్యి దీపం వెలిగించి పువ్వులు మరియు పండ్లు నేలపై ఉంచి ఆహారం లేదా నీరు తాగకుండా మనసులో కంద షష్ఠి కవచము లేదా షణ్ముఖ కవచం చదవాలి. రోజంతా ఉపవాసం ఉండగలిగిన వారు ఏమీ తినకుండా కేవలం నీటిని మాత్రమే తాగడం ఉత్తమం. ఆహారం అవసరమైన వారు రోజంతా ఉప్పు లేని ఆహారాన్ని తీసుకోవాలి మరియు సాయంత్రం సమీపంలోని మురుగన్ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి ఉపవాసం విరమించాలి. 2025 సంవత్సరంలో ఆది కృతిక నక్షత్రం ప్రారంభము 19వ తేదీ జూలై 2025 శనివారము రాత్రి 11:55 ప్రారంభమై 20వ తేదీ జూలై 2025 ఆదివారం రాత్రి 10:33 వరకు కృతికా నక్షత్రం ఉన్నది. ఆది కృతికై ఉపవాస ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. ఆది కృతిక ఉపవాసము మీ కర్మ ప్రతిచర్యలను తొలగిస్తుంది. కుజదోషం ఉన్నవారికి దాని ప్రభావం తక్కువగా చేస్తుంది. వివాహ అడ్డంకులను తొలగిస్తుంది. సొంత ఇంటి కలను నెరవేరుస్తుంది. జ్ఞానము, శక్తి, ఆరోగ్యము, విజయము మరియు శ్రేయస్సును అందిస్తుంది. జన్మ జాతకంలో కుజగ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. జీవితంలోని ప్రతికూల అంశాలను నాశనం చేస్తుంది. అడ్డంకులను తొలగించి సర్వతోముఖ విజయాన్ని ప్రసాదిస్తుంది. అప్పులు మరియు వ్యాధులను తగ్గిస్తుంది.